హాయ్ అండి, అందరికీ భీమవరం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మటన్ ములక్కడ చేస్తున్నానండి. మన పాతకాలం స్టైల్లోనే చేస్తున్నాను నేను ఇది. దీనికి కావాల్సింది 1/2 kg మటన్కి 2 ములక్కాళ్ళు అండి, ఒక 3 ఉల్లిపాయలు పెద్దవి, 4 మిర్చి అండి. అవి సన్నగా తరుక్కుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసానండి, పచ్చిమిర్చి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక మటన్ కడిగి ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో మటన్ నేను యాడ్ చేశానండి. అది కూడా మనం ఒక 5 minutes అలా మగ్గనివ్వాలండి. మీడియం మీద అండి ఇదంతా కుకింగు, హైలో పెట్టద్దు. అయితే అది కూడా మగ్గిన తర్వాత ఒక 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మటన్లో. అది యాడ్ చేసిన తర్వాత కూడా కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తే దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి మనకి. ఆల్రెడీ మనం మటన్ వేసాక ఒక 5 minutes పెడతాము, అప్పటికే ఆఫ్ వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కూడా మనం పెట్టామనుకోండి, ఇంకేమన్నా వాటర్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది. మసాలా కూడా పడుతుంది అనమాట మటన్కి. తర్వాత మనం ఒక 1/2 teaspoonలో కొంచెం పసుపు అండి, ఒక 1/2 teaspoon వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ మీరు చూసుకునే వేసుకోండి, తగ్గించి వేసుకోవడం బెటర్. కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు మనం. నేను 1/2 teaspoon కారం ఇది సాల్ట్ వేసానండి. అవి వేసి కలిపేసిన తర్వాత ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టి అవి తీసేసిన తర్వాత నేను ఒక 1.5 spoon కారం వేసుకున్నానండి. 2 teaspoons మటన్ మసాలా పొడి బయట దొరికేదే తెచ్చుకుని నేను వేసుకున్నాను. అవి వేసేసి కలిపేసి మనం 1.5 glass వాటర్ పోయాలండి. వాటర్ పోసేసి మనకి కుక్కర్ పెట్టేసుకుందామండి. పెట్టుకుంటే ఇది ఒక 8-9 whistles రావాలండి. బాగా మటన్ ఉడికితేనే అది మనకి అరుగుదల కానీ మటన్కి ఉన్న బోన్స్ది కానీ అది అని అరుగుతుంది అనమాట. మటన్ కూడా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 8 whistles వచ్చిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ టైంలో మనం ములక్కాళ్ళు యాడ్ చేసుకోవాలండి. అవి ఏమి మగ్గకపోతే పచ్చివాసన వస్తుంది, ఇలాంటిది ఏం లేదండి. ములక్కడ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది మీకు. మీరు జస్ట్ కుక్కర్ తీసేసుకొని ఏదైతే క్లీన్ చేసి పెట్టుకొని ముక్కలు కోసి పెట్టుకుని ఉంటారో ములక్కాళ్ళు, అవి యాడ్ చేసేసి కలుపుకొని మీరు కుక్కర్ పెట్టుకుని ఒక్క విజిల్ రానియండి. ఒక విజిల్కి ములక్కడ ఎగిరిపోతుంది, ఉడుకుతుంది కూడా. మీరు ఆ విజిల్కి ఇంకా కూర అక్కడితో అయిపోయినట్టండి. మనం విజిల్ తీసేసుకుని కొత్తిమీర మీరు వేసేసుకొని అంటే అక్కడితో కర్రీ రెడీ అయిపోద్ది మనకి. మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది వంట అనేది ఎలాగంటే అండి, మన అమ్మమ్మల కాలంలో అలాగే ఈ రోజుకి మా ఊర్లలో ఇలాగే చేస్తామండి మేము. తర్వాత చాలా వచ్చినాయండి. ఎలాగంటే జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేస్తారు. ఏదైతే మీరు మసాలా యాడ్ చేశారో అదే టైంలో మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేస్తారు. కొంతమంది అయితే కేరళ అటు సైడ్ అయితే కనుక కొబ్బరి పాలు వేస్తారండి, వాటర్ బదులు వేసి చేసుకుంటారు. అది మన మటన్ అనేది ఎన్ని రకాలుగా కానీ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను చేసింది వచ్చి పూర్వం మన అమ్మమ్మలు చేసింది. వాళ్ళకి అప్పుడు కొబ్బరి పాలని ఏ జీడిపప్పు బాదం పప్పులని కానీ ఏం లేదండి. వాళ్ళు న్యాచురల్గా ఉన్న కూరగాయలతో ఉల్లిపాయలతో అలా వండేవాళ్ళు. అది మనకి చాలా టేస్ట్ ఉండేదన్నమాట, కూరలు కూడా. అలా మా ఇంట్లో చేసిన స్టైల్లో నేను చేశానండి. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మీరు నచ్చుతుంది మీకు కూడా. మీరు కూడా ట్రై చేయండి, ఈ ప్రాసెస్ చూడండి. మీకు నచ్చి నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా అండి. You are now about to witness the strength of street knowledge. You are now